tutorials, English basic grammar. Today let us discuss about active and passive voices. యాక్టివ్ వాయిస్ అంటే తెలుగులో కర్తరి వాక్యము అంటారు. ప్యాసివ్ వాయిస్ అంటే కర్మరి వాక్యం. చాలామందికి కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఏంటనేది కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ సెషన్లో మీకు కంపల్సరీ ఆ కన్ఫ్యూజన్ పోగొట్టమే నా లక్ష్యం. ముఖ్యంగా యాక్టివ్ వాయిస్ అనగానే ప్యాసివ్ వాయిస్ అనగానే చూద్దాం. హౌ టు రికగ్నైజ్ దట్. యాక్టివ్ వాయిస్ అంటే suppose I eat a man. ఎవరు తిన్నారు మ్యాంగోని? నేను. అంటే ఈ పనికి కారణమైన వ్యక్తి కర్త లేదా సబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్ మే బి either nouns or pronouns. అండ్ నెక్స్ట్ దేనిని తిన్నారు అనేది చూస్తే దేనిని వేణిని అని ప్రశ్నించుకుంటే వచ్చేటువంటి అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ డన్ బై ది సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ కర్మ లేదా ఆబ్జెక్ట్ అంటే దిస్ ఈస్ ద డోయర్ ఆఫ్ ది యాక్షన్. డోయర్ ఆఫ్ ద యాక్షన్. ఆ యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ వర్బ్. వర్బ్ మే బి ఇన్ యాక్టివ్ వాయిస్ V1 or 2 or 3 any form. Active voice may be any form of the verb here. So in English the model is subject verb and object model. ఎలా I eat a man. అదే తెలుగులో వచ్చినప్పుడు నేను ఒక మామిడికాయ తిన్నాను అని వస్తుంది. తిన్నాను అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు. ఇక్కడ నేను అనేది సబ్జెక్టు, నెక్స్ట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ మామిడికాయ ఆబ్జెక్ట్, తిన్నాను అంటే వర్బ్ చివర వస్తుంది. సో దిస్ ఈజ్ SOV మోడల్. అదే ఇంగ్లీష్లో SVO వస్తుంది. SVO మోడల్ వస్తుంది. What is active voice? Active voice means the doer of the action is active at the beginning of the sentence. It may be noun. Suppose Rama killed Rama. Rama is noun there. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాడు సబ్జెక్ట్ తెలుసుకోవడం కోసం ప్రశ్నించండి. హూ అని ప్రశ్నించండి. ద ఆన్సర్ ఈజ్ సబ్జెక్ట్. వాట్ అని ప్రశ్నించండి. వాట్. ద ఆన్సర్ విల్ బి verb. In active voice this may be in any form. But ఇక్కడ వేదిని దేని అని ప్రశ్నించుకుంటే ఆ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, రిసీవర్ are affected by the action of the subject, that is the karma. Suppose Rama married Sita. Who married Sita? Rama. So ఎక్కడ ఉన్నాయి beginning of the sentence. So easily you can recognize that this is A. ఏమిటి ఆయన చేసింది? పెళ్ళాడాడు. ఏమిటి అని ప్రశ్నించుకుంటూ వచ్చేది వర్బ్. రామ ఎవరిని పెళ్ళాడాడు, ఎవరిని, వేణిని, దేన్ని అని ప్రశ్నించుకుంటూ వచ్చేది జవాబు ఆబ్జెక్ట్. ఇదేమో కర్మ. ఈ పెళ్లి ఫలితంగా అనుభవించింది అన్నమాట. అడవులు పోవటం, రావణాసుడు ఎత్తడం, చాలా ఇబ్బంది ఉంది కారణం. సో రాముడు పెళ్ళాడాడని ఇక్కడ రాముడిని ఇంపార్టెంట్ చేశాము. నేను మ్యాంగోని నేను ఇంపార్టెంట్ చేశాను. సో సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ ఉన్నది యాక్టివ్ వాయిసెస్. లెట్ us see the passive voice. Passive అనగా డల్. మీనింగ్ ఆఫ్ ది ప్యాసివ్ ఈజ్ డల్. ఎందుకు రాను ప్యాసివ్ ఉంటాడు, వాడు యాక్టివ్ లేడు ఏంటంట. సో బోత్ ఆర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఆర్ యాంటోనిమ్స్. ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ ప్రాధాన్యత గల యాక్టివ్ వాయిస్,
ఆబ్జెక్ట్ ప్రాధాన్యత ఉన్నటువంటి ప్యాసివ్ వాయిస్. సపోజ్ హియర్ ఐ ఈట్ ఏ మ్యాంగో కెన్ బి టర్న్డ్ ఇంటూ ఏ మ్యాంగో ఈజ్ eaten by me. Here, who ate the mango? I. Where is the I? Here. End of the sentence లోకి వెళ్ళిపోయి passive. It took the place of the object. Subject took the place of the object. అంటే ఈ రైలు ఇంజన్ పోయి కనుక గాడి పెట్టిపోయి రైలు ఇంజన్ లాగా మారిపోయింది. ఇక్కడ మ్యాంగో లాస్ట్లో ఉంటే యాక్టివ్ వాయిస్లో కర్మ, ఇక్కడ ప్యాసివ్లో ముందుకు వచ్చింది. సో సబ్జెక్ట్ ప్యాసివ్ అయిపోయింది. ఈ సబ్జెక్ట్ ప్యాసివ్ కావడమే ప్యాసివ్ వాయిస్. ఇక్కడ కర్మ ప్రాధాన్యత కర్మని వాడుతున్నాం. ఇక్కడ మాట్లాడేది మనం ఏంటి? మ్యాంగో నా చేత తినబడను. నేను నేను మ్యాంగోస్ తింటానండి. మామిడికాయ తింటున్నాను. సింపుల్ పని. మామిడికాయ నా చేత తినబడుతుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ చూసినట్టయితే మార్పులు. నెంబర్ 1, we changed the object to the subject place. దాని ప్లేస్లో తీసుకోవచ్చు, ఎందుకంటే మన ఆబ్జెక్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఇంకోటి మోడల్ చూడండి. మోడల్ ఆఫ్ ది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ సింటాక్స్ OHV V3 by S. OHV V3 by S అని బై హార్ట్ చేస్తే మీకు O మీన్స్ ఆబ్జెక్ట్, ఎక్స్ట్రా వచ్చేది హెల్పింగ్ వర్బ్. లేనట్లయితే ఇక్కడ తప్పనిసరిగా ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్. ఆక్సిలరీ మీన్స్ హెల్పింగ్ వర్బ్. ఇంకోటి ఫస్ట్ వి చేంజ్డ్ దిస్ ఆబ్జెక్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్. నెక్స్ట్ చేంజ్ ఇస్ సెకండ్ వన్ ఈస్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అకార్డింగ్ టు ది టెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉంటే ఈజ్ సింగులర్ ఆర్ ప్లూరల్ వస్తుంది. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఈజ్ ఆర్ సింగులర్. అదే పాస్ట్ టెన్స్లో ఉంటే వాజ్ వర్ ఉపయోగిస్తాం. అంటే టెన్స్ మార్పు ఉండదు. టెన్స్ను బట్టి హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. నెక్స్ట్ వర్బ్. వెర్బ్ అనేది కంపల్సరీ. యాక్టివ్ వాయిస్లో 1 or 2 or 3, బట్ ప్యాసివ్ వాయిస్ ఓన్లీ 3. యాక్టివ్ వాయిస్లో ఏ వెర్బ్ పైన ఉండొచ్చు 1, 2, 3, బట్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఓన్లీ V3. ఇది బండ గుర్తుగా పెట్టుకోవాలి. ప్యాసివ్ వాయిస్ ఒకవేళ యాక్టివ్ వాయిస్లో V3 ఉన్నా కూడా, సపోజ్ ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో, a mango has been extra పెట్టుకుంటాం. ఈటెన్ సేమ్ ఉపయోగపడుతుంది V3. నెక్స్ట్ ఫోర్త్ చేంజ్ ఈస్ బై అనే ఒక ప్రెపోజిషన్ ఉపయోగిస్తాం. ఎప్పుడు ఒక సబ్జెక్ట్ ఉన్నాం. సబ్జెక్ట్ లేని వాక్యాలు కూడా ఉంటాయి. సపోజ్ క్లోజ్ ద డోర్, ఓపెన్ ద డోర్, పోస్ట్ ద లెటర్. వాటిని జస్ట్ లెట్ ద లెటర్ బి పోస్టెడ్, లెట్ ద డోర్ బి ఓపెన్ ఆర్ క్లోజ్ అని చేసుకోవచ్చు. అప్పుడు మనకి బై ఒక ప్రిపోజిషన్ అవసరం లేదు. అదే రామ మ్యారీడ్ సీత అంటే ఆ రాముడు సీత పెళ్ళాడబడ్డది అని చేత అనే ఒక అర్థం రావడం కోసం ఉపయోగిస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ, ఎస్పెషల్లీ ఇన్ సపోజ్ some say imperative sentence are there. There we don't use this but. Next, let us go to subject to be placed at the end. చివరికి
ఎక్కడైతే సబ్జెక్ట్ ఉందో బిగినింగ్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తీసుకొచ్చి లాస్ట్లోకి ఇక్కడ తీసుకొచ్చి అది ఎలా తీసుకురావాలంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఐ నేనని సబ్జెక్ట్ ఫామ్ ఉంది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అదే ప్రోనౌన్ మీగా మారుతుంది. ఆబ్జెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఐ మీ నేను నా చేత వి అస్ యు నో చే యు బట్ హీ ఫర్ హిమ్ అతని చేత షీ ఆమె చేత ఇట్ నో చే అది దాని చేత బట్ దే will be changed as the వారి చేత. ఈ విధంగా సబ్జెక్టుగా వాడేటప్పుడు ఈ ప్రొనౌన్స్ ఉపయోగించాలి. ఆల్ దీస్ ఆర్ సబ్జెక్ట్స్, ఆల్ దీస్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్గా మార్చేటప్పుడు వాటిని ఉపయోగించాలి. బై హార్ట్ దెమ్, దేర్ ఇస్ నో అదర్ వే. సో in this way, I explained the definition of the active voice and changing from active voice to passive voice. When we use passive voice is when there is no importance of the subject, when subject is completely missing, then we use passive voice importance. Then passive voice importance is there. Suppose workers are repairing the road. Here workers subject. ఎవరు రిపేర్ చేస్తున్నారంటే వర్కర్ చేస్తున్నారు అంటే సబ్జెక్ట్. అయితే ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పుడు ద రోడ్ ఈజ్ being repaired. The road is being repaired అంటారు కానీ బై వర్కర్స్ అండి. వర్కర్స్ గారు ఇంకెవరు చేస్తారు? సపోజ్ ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. జనరల్ యాక్టివ్ ఎలా ఉంటుందంటే పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ది వరల్డ్. కానీ ప్యాసివ్లోకి వచ్చే వరకు ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్ బై పీపుల్ అనకుండా ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అంటే సరిపోతుంది. Suppose someone stole my pen. My pen was stolen అంటే సరిపోద్ది ప్యాసివ్. ఇక్కడ someone తెచ్చి పెట్టిన అవసరం లేదు. Somebody stole something. Suppose ఆ సంథింగ్, సంబడి, వర్కర్స్, పీపుల్ అనే యాక్టివ్ వాయిస్లో ఉన్నా కూడా ప్యాసివ్ వాయిస్లో వాటిని లేకుండా చెప్తారు. ఇంకోటి యాక్టివ్ వాయిస్ మనం ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఉపయోగిస్తాం మాట్లాడాలి. కానీ రిటర్న్ ఇంగ్లీష్కి వచ్చేవారికి ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ నంబర్ని బట్టి వాటి టెన్స్ని బట్టి ఎలా